హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నేను తక్కాలి తొక్కండి అంటే మనకి తక్కాలి అంటే తమిళనాడులో టమాటా అంటారనమాట. తమిళ్లో తక్కాలి అంటారు, టమాటాని వాళ్ళు వేంగాయం అంటారు ఉల్లిపాయని. ఆ టమాటా చట్నీ కాబట్టి దీన్ని తక్కాలి తొక్కు అంటారు పచ్చడిని, అందుకే దీనికి పేరు వచ్చిందండి. ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే అంత అనిపించదండి నాకైతే, నేను టేస్ట్ చేస్తున్నాను కాబట్టి. ఫస్ట్ ఆయిల్లో పెద్ద పెద్ద పీసెస్ ఆనియన్స్, మనం ఆనియన్స్ ఒక 2 తీసుకున్నానండి. ఒక 7 ఎండుమిర్చి తీసుకున్న, కొంచెం ఒక ½ టీ స్పూన్ ధనియాలు, ½ టీ స్పూన్ జీలకర్ర ఇది యాడ్ చేసుకొని మనకి సిమ్లో ఆ ఆనియన్స్ మొత్తం కొంచెం ఆ వేడికి మెల్ట్ అయిపోతాయండి. అంటే మనం పచ్చి వాసన పోయే వరకు అనమాట. మరీ బ్రౌన్ కలర్లో అయితే వేపకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీలో వేసి పేస్ట్ చేస్తాము. తర్వాత కొంచెం తాలింపులో అయితే ఉడకబెడతాం కాబట్టి. ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యాక మనం టమాటాలు కూడా 2 అండి, ఆనియన్ 2, టమాటా 2 ఈక్వల్ క్వాంటిటీ. దోశలు కూడా స్టార్ట్ చేశాను. ఒకవైపు అయితే బాండ్లీలో టమాటా, ఉల్లిపాయ, ఎండుమిర్చి అయితే మగ్గుతున్నాయి. నాకైతే కారం దోశలే ఇష్టమండి. ఇలాగా మనకి రాయలసీమ వెల్లుకారం దోశ, ఇలా టమాటా పచ్చిమిర్చి చట్నీ దోశలోకి, ఆ తర్వాత ఇలా కారా చట్నీ, తర్వాత తక్కాలి తొక్కు, ఇలాంటివే ఎక్కువ నేను ఈవినింగ్ టైం వేడిగా దోశలు పోసుకొని ఇలాగ మనకి స్పైసీగా ఉండే చట్నీలు. పల్లీల చట్నీ అది నాకు ఇష్టం ఉండదండి, రియల్గా చెప్తున్నా. మామిడికాయ ఆవకాయలో పెరుగు వేసుకొని అది కూడా దోశలోకి చాలా బాగుంటుందండి. ఎగ్ దోశలోకి ఇంకా బాగుంటుంది. ఇలా చల్లారిన తర్వాత మనకి తగినంత చింతపండు, దీన్ని తమిళ్లో పులి అంటారండి చింతపండుని. సాల్ట్ అనమాట, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత మనం ఇదంతా మిక్సీ పట్టేసేసుకొని ఈలోపు తాలింపు కోసం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్లో కొంచెం ఎండుమిర్చి అనమాట, 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. 1 స్పూను తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు 3 ఇందులోనే కలిసి ఉంటాయి. తర్వాత చిన్న చిట్టి ఎండుమిర్చి వచ్చేసి ఆయిల్లో వేసి ఇంగువండి. ఇందులో వెల్లుల్లిపాయ ఏమో ఆల్రెడీ ఉల్లిపాయ చట్నీ కాబట్టి వెల్లుల్లిపాయ వేయాల్సిన అవసరం లేదు. ఇంగు వేసుకుంటే దీనికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంగువ వేశాను. తర్వాత కరివేపాకు లేనిది ఏ పచ్చడి కూడా చూడబుద్ధి కాదు, తినబుద్ధి కాదు కదండి. వేసినాక చాలామంది పక్కన పెట్టేస్తారు, కానీ కరివేపాకులో ఉండే న్యూట్రిషన్స్ మనకి హెల్త్కి, జుట్టుకి కానీ కంటికి కానీ చాలా మంచిది. కరివేపాకు ప్రతి ఒక్కరూ కూడా, పిల్లలు ఇలాగా ఆకులు తినకపోతే పౌడర్ చేసైనా కర్రీస్లో కలిపి ఇవ్వండి. తర్వాత పోపు అంతా వేగాక ఈ తక్కాలి తొక్కు మిక్సీలో పట్టుకున్నాం కదా చట్నీ, దీన్నైతే పోపులో యాడ్ చేసేసుకొని వేడిగా ఇడ్లీలో, దోశలో, చపాతీలో, పుల్కాల్లో ఇలా బాగా చక్కగా వేడిగా దోశలు వేసుకొని, బయట వర్షం పడుతుంటే క్లైమేట్కి చల్లగా ఇలాగ కారా చట్నీ, తక్కాలి తొక్కు వేసుకొని చక్కగా దోశలు కానీ ఇడ్లీ కానీ ఎంజాయ్ చేస్తూ మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా ఏవైనా కావాలి, వెరైటీస్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.